Hello everyone, welcome back to my mom's YouTube channel. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు పల్లవి అండి. మేము కెనడాలో ఉంటున్నాము. నేను మా హస్బెండ్ అండ్ నాకు ఒక బాబు, వాడు గ్రేడ్ 1 చదువుతున్నాడు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదండి, ఉల్లి పొరక, అదిను ఇంకా పెసరపప్పు కాంబినేషన్తో చేసిన కర్రీ. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఒక కడాయిలో మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను. ఇంకా ప్యారల్గా నేను పక్కన హాట్ వాటర్ పెడుతున్నాను. మా బాబు ఇప్పుడే లేచాడు. వాడు కొంచెం బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తాగుతాడు. రోజు కొన్ని హాట్ వాటర్ ఇస్తాను ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా. ఇంకా అలా నేను ఇది స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు యాక్చువల్గా నేను సొరకాయ కూర చేశానండి. అందులో వేద్దాము అని చెప్పేసి పెసరపప్పు నానబెడితే మా హస్బెండ్ పాలు పోసి చేయమన్నారు. నేను ఇంకా దాన్ని పాలు వేసి చేశాను. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో నేను బీరకాయలో ఎలా పాలు పోసి చేశాను, కూర ఎలా చేసుకోవచ్చో కూడా చూపించాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని షార్ట్స్ అండ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ నేను ఈ స్ప్రింగ్ ఆనియన్ అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ వేసి తాలింపు వేసేసానండి. ఇది కొంచెం మంచిగా వేగింది ఒక 5 మినిట్స్. చూసారా, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. కొంచెం ఇలా వచ్చేసాక ఈ పెసరపప్పు ఆల్రెడీ మంచిగా నానుంది కదా, దాన్ని కొంచెం కడిగేసి పెట్టుకున్నాను. నేను ఏ కూరలో అయినా వెల్లుల్లిపాయ పక్కాగా వేస్తాను అండి. వెల్లుల్లిపాయ ఏంటంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చాలామంది వేయరు వెల్లుల్లిపాయ అవి, కానీ మీకు కుదిరితే పక్కాగా వేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ వెల్లుల్లిలో చాలా ఉంటాయి. సో నేను ఆ స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇంకా నేను ఈ పెసరపప్పు కూడా వేసుకున్నాను. కొంచెం మంచిగా మగ్గుతాయి కదా, ఒక 2 మినిట్స్ అలా వదిలేసాను. వదిలేసాక కొంచెం ఇందులో దానికి సరిపడా సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఇంకా ప్యారల్గా వేరే పనులుంటే అవి కూడా చేసేసుకుంటున్నాను. చూసారా, దాంట్లో కొంచెం నేను ఇందాక వాటర్ వేసాను పెసరపప్పు ఉడకడానికి. మనకి బాగా పేస్ట్ లాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. లేదు బాగా ఫ్రై లాగా అవ్వాలి అని అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కూడా మంచిగా పెసరపప్పు ఎక్కువ నానుంటే మంచిగా ఫ్రైలా అవుతుంది. ఇలా కొంచెం అయ్యాక నేను ఇంకొంచెం వాటర్ కూడా మళ్ళీ వేసాను, ఎందుకంటే నాకు కొంచెం గట్టిగా అనిపించింది పెసరపప్పు. సో మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి దాన్ని ఇంకా కలిపేసి మంచిగా అది డ్రై అయ్యేంత వరకు అలా తిప్పుతూ ఉన్నాను. లేకపోతే ఊరికనే ఇంకా అడుగంటిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇలా ప్యారలల్గా మిల్క్ కూడా పెట్టుకున్నానండి. మా వాడికి తాగడానికి కావాలి అండ్ కొంచెం కస్టర్డ్ చేద్దాము అని చెప్పి ఇంట్లో ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇది చూసారా, నిన్న ఇడ్లీకి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు కెనడా వచ్చాక వెట్ గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేస్తే చాలా రాళ్ళలాగా వచ్చాయి. నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, కొంచెం అటుకులు వేయాలి అండ్ ఓవర్ నైట్ ఫర్మెంట్ అయితే బాగా వస్తాయి అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి మంచిగానే వస్తున్నాయి. అందుకని నిన్న ఈవినింగ్ అలా చేసి పెట్టాను. నాకు ఇంకా 4-5 డేస్ వచ్చేస్తుంది ఆ బ్యాటర్. మనకి ఫ్రిడ్జ్లో ఇంకా ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఉంటాయండి. గబుక్కున ఏదైనా కావాల్సి వస్తే ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. మనకి సౌత్ ఇండియన్స్కి అయితే మ్యాండేటరీ కదా. ఇంకా ఇది వచ్చేసి కస్టర్డ్ అండి, కస్టర్డ్ పౌడర్. ఇది వెనీలా ఫ్లేవర్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా వెనీలా అండ్ మ్యాంగో 2 ఫ్లేవర్స్ తెచ్చాను. మ్యాంగో ఎలా ఉంటుందో అని భయపడి ట్రై చేశాను ఒకసారి, కానీ చాలా బాగా వచ్చిందండి. మీలో ఎవరికన్నా మ్యాంగో ఫ్లేవర్ ఇష్టం ఉంటే మాత్రం పక్కాగా ట్రై చేయండి, మంచి టేస్ట్ వచ్చింది. బట్ ఈరోజు మాత్రం నేను వెనీలా చేస్తున్నాను. ఇంకా ఏం లేదండి, దానికి మనం కస్టర్డ్ పౌడర్ కొంచెం మనం వాటర్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని దానికి సరిపడా షుగర్ వేసుకొని వాటర్ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకొని అడుగంటకుండా ఒక 5 మినిట్స్ తిప్పుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి కస్టర్డ్ అయితే. మనకి ఇంకా ఓపుకుంటే ఇది చల్లారిన తర్వాత దీన్ని కొంచెం మిక్సీ కూడా వేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది. అప్పుడు ఫ్రూట్స్ కలుపుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే బాగుంటుంది. బట్ నేనైతే ఇంకా అదేం చెయ్యను. ఎప్పుడు ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఎవరన్నా వచ్చినప్పుడు అలా అయితే చేస్తాను. ఇంకా మేము చేసుకుంటే మాత్రం అట్లా మిక్సీ ఏం చేయను. ఇలా కొంచెం చల్లారాక ఫ్రూట్స్ కలిపేస్తాను. ఈ పక్కన వచ్చేసి నేను పొద్దున్నే సాంబార్ చేశానండి. ఇంకా సాంబార్ ఉంది, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా ఇంట్లో ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయని. నిన్న ప్రోమోగ్రానైట్ కూడా ఒలిసేసి ఇంకా ఈ డబ్బాలో ఇలా పెట్టాను. ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి అని చెప్పేసి.
ఇంకా నా దగ్గర యాపిల్స్, బనానా అండ్ ఆరెంజెస్ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ వేద్దాము ఈ కస్టర్డ్లో అని చెప్పేసి కస్టర్డ్ చేశాను. దీన్ని ఒక 1 అవర్ అండి, 1 అవర్ చల్లారితే సరిపోతుంది మనకి. ఇంక అప్పుడు అన్ని ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. యాక్చువల్గా కస్టర్డ్ వేడిగా కూడా బాగుంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా రిలేటివ్స్ ఒకళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారండి. అప్పుడు వింటర్, నాకు కొంచెం కోల్డ్ ఉంది అని అంటే వాళ్ళు చెప్పారు, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండానే తింటాము వింటర్లో, సమ్మర్లో అయితేనే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, వేడిగా కూడా బాగుంటుంది అని చెప్పి. వేడిగా అంటే కొంచెం గోరువెచ్చగా అలా ఉంటే గొంతుకు కూడా బాగుంటుంది. ఈ పాలు కాగాయి కదండి, అందులో నేను కొంచెం వేసుకున్నాను. ఆ కస్టర్డ్ పౌడర్ని either మనం వాటర్లో అన్న మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే పాలల్లో అన్న మిక్స్ చేసుకోవచ్చు. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఇంకొంచెం ఇందులో వేసి కలుపుకోవడమే. ఈ ప్యారలల్గా నేను అది అంతా చేసుకుంటూ ఇంకా నాకు నిన్న నైట్ సామాన్లు అవి పక్కన ఉంటే అవి సర్దుకుంటున్నాను. ఆ ఇడ్లీ పాత్ర ఇదంతా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది కదా ఇవన్నీ ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటే అని చెప్పేసి అవి సర్దుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇట్లా నా వంట అయితే రెడీ అయిపోయిందండి. పప్పుచారు, కూర అండ్ వడియాలు వేపించాను కొన్ని. పిండి వడియాలు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఇంకా ఈ పని అంతా ఫినిష్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ చూసారా, పప్పుచారు చేశా అని చెప్పాను కదా, దాని ఫైనల్ అవుట్పుట్ ఇది సింపుల్గా చేశానండి. నా దగ్గర ఎక్కువ వెజిటేబుల్స్ కూడా ఏం లేవు. ఇంకా ఉన్న వాటితో చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంకా టొమాటో ఒకటిను సొరకాయ ఉంది, ఆ 2 వేసి ఇంకా అలా సింపుల్గా చేశాను. బయట ఈరోజు మాకు వర్షం ఉందండి. కొంచెం ఇట్లా చల్లగా ఉన్నప్పుడు ఈ రసం కానీ, ఈ సాంబార్ కానీ, పప్పుచారు కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పక్కన అలా చేశాను. అది ఫైనల్గా అయితే నా మీల్ ప్లేట్ వచ్చేసి ఈరోజు ఇదండి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మాకు 11:30 అవుతుంది. సాటర్డే వస్తే ఇంకా నేను పూజ చేసుకొని అంతా క్లీనింగ్ అవి కొంచెం లేటే అవుతుంది. ఇంకా డైరెక్ట్గా ఇలా లంచే తినేస్తాను. నేను తినేసి ఇంకా మా వాడికి కూడా తినిపించాలి. టేస్ట్ చూస్తూ మీకు ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కూర చాలా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ స్ప్రింగ్ ఆనియన్ కానీ అవైలబుల్ ఉంటే, ఇంకా వేరే మన లీఫీ వెజిటేబుల్తో కూడా పెసరపప్పు వేసుకొని చేసుకోవచ్చు. మా వాడిని అడుగుతున్నాను తింటావా అంటే నాకు వద్దు అని చెప్తున్నాడు. మా వాడు డిఫాల్ట్గా ఎప్పుడు అదే చెప్తాడు, ఏం తింటావా అని అన్న. ఇది గుమ్మడి వడియాలండి, మా మమ్మీ పంపించింది. ఇంకా ఈ పిండి వడియాలు ఉంటాయి కదా, సమ్మర్ అయితే మా మమ్మీ అన్ని వడియాలు పెడుతుంది నాకు. అవి మామూలుగా ఎవ్రీ ఇయర్ సమ్మర్ వచ్చాక కొంచెం మనకి పచ్చళ్ళ ఉంటాయి కదా, అవన్నీ కొరియర్ పంపిస్తుంది. నా ఫైనల్గా కస్టర్డ్ అవుట్పుట్ అయితే అదండి. ఇంకా అన్నం తిన్నాను కదా, నాకు కొంచెం అన్నం తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, అది కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Please subscribe to my mom's YouTube channel.